నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క సారథ్యం కొనసాగాలి. ఆయన ఏ విధంగా ఆయన మొత్తం జీవితాన్ని దేశం కోసం, దేశ ప్రజల కోసం అర్పణ చేసి కఠినమైన శ్రమ, పరిశ్రమ, క్రమశిక్షణ కారణంగా ఇవాళ పేద కుటుంబంలో పుట్టి ఇవాళ అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రి ఏ విధంగా అయ్యారో ఆయన సారథ్యంలో మనమందరం స్ఫూర్తి, ప్రేరణ పొంది ఈ యొక్క కార్యక్రమంలో ముందుకెళ్ళడానికి ఈ యొక్క సారథ్యం అనే కార్యక్రమానికి పేరు పెట్టి మనం ప్రారంభించడం జరిగింది. ఆయనలాగా మనందరం కూడా కష్టపడి పనిచేసి దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తప్పనిసరిగా ఒక సమర్పణ భావంతో కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క సారథ్య కార్యక్రమం కారణమవుతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో మన ప్రాంతానికి సంబంధించిన, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎవరైతే వైతాళికులు కష్టపడి వాళ్ళ యొక్క జీవితాన్ని తృణప్రాయంగా అసూలు బాసి అనేక మంది ప్రాణత్యాగంతో పాటు అనేక మంది సమర్పణతో ఈ దేశం, ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో మనందరం కూడా చూసాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం, తెలుగు రాష్ట్రమైన ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరినీ మర్చిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ మరుగున పెట్టి ఒక ప్రయత్నం చేసింది. తప్పనిసరిగా ఈ యొక్క సారథ్య నేపథ్యంలో ఎవరైతే వైతాళికులు మన ప్రాంతానికి సంబంధించి, ముఖ్యంగా తెలుగు భాషకి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఉనికి కోసం కృషి చేశారో వాళ్ళందరినీ గుర్తించుకోవటం, స్మరించుకోవటం, వాళ్ళందరినీ కూడా మనం ఆరాధించటం, వాళ్ళ గౌరవం మనం పెంచే విధంగా ఈ యొక్క ప్రయత్నం ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా చాయ్ పే చర్చ అని చెప్పి ప్రజలతో మమేకమైన కార్యక్రమాలు, అలాగే అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున శోభాయాత్రలు, అలాగే బహిరంగ సభలు, దాంతో పాటు ఆ ప్రాంతంలో ఉండే విశేషాలని తప్పనిసరిగా సందర్శించి మన ప్రాంతానికి సంబంధించిన, స్థానికత సంబంధించిన అన్ని అంశాలని ప్రజల ముందు ఉంచడానికి, వాటి పట్ల మనకి గౌరవం పెరగాలి, తప్పనిసరిగా మన జీవితంలో వాటిని భాగస్వామ్యం చెయ్యాలి అని చెప్పి ఈ యాత్ర కొనసాగింది. ఆ సమయంలోనే నాకు ఒక అదృష్టం కలిగింది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవటం జరిగింది. ఆ సందర్భంలో ఆయన అడగటం జరిగింది, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ట్రంప్ యొక్క సుంకాల కారణంగా ఏ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను చెప్పాను. ఇక్కడ ఏక్వాకల్చర్ రైతులు, అలాగే రైతాంగం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సరుకు ఇవాళ నడి సముద్రంలో ఉంది. వాటిని సముద్రంలో పారేయాలా, అమెరికా తీరానికి చేర్చాలా, అర్థం కాని పరిస్థితి ఉంది. అటువంటి ఆందోళన ఉందంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకే మాట చెప్పారు, మనందరం కూడా ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ గా నిలబడాలి. ఈ దేశం